డే 12th ఆఫ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ నాటు రవ్వ పులావ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేబుల్స్ వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్ అడ్డంగా కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆలు, క్యారెట్, టమాటో, పుదీనా, కొత్తిమీర అండ్ కరివేపాకు. నేనేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మసాలాస్ వచ్చేసి షాజీరా, దాల్చిన చెక్క, స్టార్ అనాస్, ఒక 2 బిర్యానీ ఆకు, 4 లవంగా, కొంచెం బిర్యానీ పువ్వు అండ్ 2 యాలకులు, నాటు రవ్వ. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ హోల్ గరం మసాలా అనేవి అందులో వేసి ఫ్రై చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఏంటంటే 4 మెంబర్స్ క్వాంటిటీకి చేస్తున్నాను. 1.5 గ్లాస్ రవ్వ తీసుకున్నాను. 1.5కి 3 రేషియోలో వాటర్ తీసుకున్నాను, అంటే 1:2 రేషియోలో వాటర్ అనేవి యాడ్ చేస్తున్నాను. మన బిర్యానీ మసాలా ఫ్రై అయ్యాక వెజిటేబుల్స్ మనం కట్ చేసుకున్నవన్నీ అందులో వేసేసుకొని ఫ్రై చేస్తున్నాను, ఎక్సెప్ట్ టమాటో. ఇవి వెజిటేబుల్స్ అనేవి మగ్గాక టమాటోస్ వేసుకుందాము, లేదంటే అవి మగ్గవు. సో ఫస్ట్ ఈ ఆలు, క్యారెట్, మిర్చి అండ్ ఆనియన్ అనేవి ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నేను నెక్స్ట్ టమాటోస్ యాడ్ చేస్తున్నాను. టమాటోస్ ఏంటంటే చిన్న సైజు ఒక 2 టమాటోస్ అలా తీసుకున్నాను అంతే. సో టమాటో వేస్తున్నాను కదా, అది కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మగ్గించుకుందాము. ఫ్రెండ్స్, ఇది బ్రేక్ఫాస్ట్ లానే కాదు, లంచ్గా కానీ లేకపోతే ఎవరైనా డైట్లో ఉన్న వాళ్ళైనా రైస్ తీసుకోరు కదా, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసి అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే టమ్మీ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇది ఫాస్టింగ్ చేసే వాళ్ళైనా, డైట్లో ఉన్న వాళ్ళైనా, షుగర్ ఉన్న వాళ్ళు రైస్ అనేది తీసుకోరు కదా, సో వాళ్ళకైనా కూడా ఇది బాగుంటుంది. సో ఇప్పుడు మన వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాయి కదా, నెక్స్ట్ వాటర్ అనేవి తీసుకుంటున్నాను. చెప్పాను కదా అండి, 1:2 రేషియోలో వాటర్ అనేవి తీసుకుంటున్నాను, అప్పుడే పొడి వచ్చి టేస్ట్ అనేది బాగుంటుంది. సో అందులో సాల్ట్ వేసేసి లిడ్ క్లోజ్ చేస్తున్నాను. ఏంటంటే మూత పెట్టడం వల్ల మనకి ఎసరు అనేది తొందరగా మసులుతుందండి. సో ఇది ఒక టిప్ కింద ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఈ నాటు రవ్వ పులావ్ అనేది తెలుసా? ఎవరైనా చేస్తారా? మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మనకి ఎసరు అనేది మసులుతుంది కదా, నెక్స్ట్ నాటు రవ్వను అందులో వేసి కలుపుకోవాలి. సో ఇది ఏంటంటే సిమ్ములో పెట్టుకొని ఉడికించుకోవాలి, లేదంటే మొత్తం రవ్వ అనేది సరిగ్గా ఉడకదు, రవ్వగా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, రవ్వ కూడా మళ్ళీ మంచిగా ఉడుకుతుంది మనకి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు ఎన్నిసార్లు చేసినా ఈరోజు అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది, మా అందరికి చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సో నేను పైన వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే పొడిగా రావడానికి. సో చూసారు కదా, నెక్స్ట్ ఈ సెక్షన్లోనే మనకి కొంచెం ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా ఉంటే టేస్ట్ చూసుకోండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో చూసారు కదా, మళ్ళీ ఒక్కసారి మూత పెట్టించేసి సిమ్లో ఉంచేసి మగ్గిస్తున్నానండి, ఒక 5 మినిట్స్ అట్లా. మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సో చూస్తున్నారు కదా, మన నాటు రవ్వ పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా లంచ్ బాక్స్లోకి కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మనకి ఇప్పుడు ఈ పులావ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, బాగా పొడిగా బాగా వచ్చింది. సో సర్వ్ చేసుకొని వేడిగా తినండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.